చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర ఆది బిచ్చువాడి నేంది కోరేంది బూడిదిచ్చేటోని ఏంది అడిగేంది బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజదు బూడిదిచ్చేటోని అడిగేంది అపచారం 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 నేంది కోరేంది బూడిదిచ్చేటోని ఏంది అడిగేంది ముక్కోటి ముక్కంటి తిక్కి శంకరుడు ఆది బిచ్చువాడి నేంది కోరేంది బూడిదిచ్చేటోని ఏంది అడిగేంది బూడిద నిషార్థం నీ పిండాకుడు ఏందయ్య గారు తవరేనా నేను కాక నీ ఎదవ రాగానికి ఆ శివుడే ప్రత్యక్షం అవుతాడ్రా ఎదవ పాట నువ్వును పాటకెట్టయ్య గారు సూపర్ హిట్ సినిమా పాట నీకేంట్రా సినిమా పాటలు పాడతావు సినిమా హీరోలా బతుకుతావు నా బతుకే ఇట్టా ఏడ్చింది ఏదో ఆ శివుడితో మొరపెట్టుకుందామనుకుంటే మనసు లగ్నం కావటం లేదు మొక్కుబడిగా అర్చన చేద్దామనుకుంటే శృతి తప్పిన నీ పాటతో నన్ను చిత్రవద చేస్తున్నావు ఎట్లా చచ్చేదిరా మీకేటయ్య గారు ఆ శంకరుడి సేవలో ఊదేశారంటే మీ బాధ ఇట్టే తీరిపోద్ది ఆయన నీలాగే ఆదిభిక్షురా చేతిలో కపాలం శ్మశానంలో తిరగడం ఇంకా నాకేమిస్తారా బూడిదా గదే అయ్య గారు పాడుతూ ఉంటాను బూడిదిచ్చేటోని ఏంది అడిగేంది పాడినా గొంతెత్తి అరిసినా ఆ శివుడికి మన గోడు వినపడదురా కాసులున్నోడి వైపే రెండు కళ్ళు సారిస్తాడు మనలాంటి పేదోళ్లపై మూడో కన్నేసి గుర్రుగా చూస్తాడ్రా ఏంటయ్య గారు ఆ దేవుడి మీదనే నిందలేస్తారు ఆ స్వామి తలుచుకుంటే అన్ని ఇట్టే ఇచ్చేస్తాడు ఆ స్వామికే దిక్కులేదు ఇక మనకేమిస్తాడ్రా ఇదిగో ఈ గుడి శిథిలావస్థలో ఉంది మరమ్మతులు చేయించాలి చందాల కోసం తిరుగుతుంటే ఒక్కడైనా ఇచ్చాడట్రా ఈ మధ్యన భక్తులు గుడికి రావడమే కరువయ్యారు వచ్చినా ఆ ఒకరిద్దరు తీర్థ ప్రసాదాల కోసం చేయి చాస్తారే కాని హారతి పల్లెంలో ₹1 కూడా విదిలించరు ఇక ఎట్టా బతికేదిరా ఇంట్లో దుస్థితి తట్టుకోలేక ఒక్కోసారి ఈ అర్చక వృత్తి వదిలేసి సన్యాసం పుచ్చుకోవాలనిపిస్తుందిరా నిజమేనంటయ్య గారు ఈ మధ్యన నా సిప్పలో చిల్లర కాసులు ఎత్తలేరు నువ్వు మెట్ల మీదున్నా నేను గుళ్ళో ఉన్నా మనిద్దరి పరిస్థితి ఒకటేరా గిది మారిపోవాలయ్య గారు అందరూ బాగుండాల ఆ దేవుడి మహిమ లోకమంతా తెలియాల అలా ఉండాలంటే గుడి పునర్నిర్మించాలి నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి అందుకు సరిపడా డబ్బులిచ్చే మహాదాత ముందుకు రావాలి వస్తాడయ్య గారు తప్పకొస్తాడు దండలయ్య గారు ఏమిట్రా ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావు ఆ శివయ్య కోసమే అయ్య గారు ఇదంతా ఏంట్రా నా నిన్నెలు సంపాదించిన కాసులయ్య గారు దినకొత మూట కట్టేస్తే 3,50,310 రూపాయలు ముద్దయినాయి అవన్నీ ఈ గుడి మెట్టు మీదే సంపాదించిన ఈడంటే ఆ శివయ్య ఇచ్చినాయిగా అందుకే ఆ శివయ్యకి ఇద్దామని తెచ్చిన తీసుకోండి అయ్య గారు అడకొచ్చిన చిల్లర పైసలని చిన్న చూపు చూడకండి అయ్య గారు తీసుకోండి అయ్య గారు గుడి బాగుంటే అందరం బాగుంటాం దేవుడు చల్లంగా చూస్తాడు ఓరే
ఈ కోరిక తీర్చితే కొబ్బరికాయ కొడతాను, ఆ కోరిక తీర్చితే ముడుపు చెల్లిస్తానంటూ దేవుడికి ఆశ చూపించి లాభం పొందే వాళ్ళే కానీ నీలాగా ఫలాపేక్ష లేకుండా ఆలోచించే వాళ్ళే కరువయ్యారు. లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు తన వాళ్ళ కోసమని దాచిపెడతారే కానీ ఆ దేవుడి చల్లని దయ వల్లనే ఇదంతా సంపాదించామనే నిజాన్ని గుర్తించడం లేదు. వాళ్ళంటే పిల్ల పాపలు ఉన్నవాళ్ళు, నాకెవరు ఉన్నారు? నాకు శివయ్య, శివయ్యకు నేను, అంతేగాయ గారు. ఆ శివుడంటే మనందరికీ కన్న తండ్రిరా. కన్నోళ్ళని కడుపున పుట్టినోళ్ళు ముసలోళ్ళ ఆశ్రమంలో ఎత్తున్నారు. నిజమేరా, వృద్ధాశ్రమాలు వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో దేవుడి గురించి పట్టించుకునేదెవర్రా? అవన్నీ ఆ శివే చూసుకుంటాడు. తమరి పైసలు తీసుకుంటే గారు. ఒరే, ఇంతకాలం కూడబెట్టిన నీ కష్టార్జితాన్ని ఆ దేవుడికే ఇస్తున్నావంటే నా దృష్టిలో నువ్వు మామూలు బిచ్చగాడు కాదు, సాక్షాత్తు ఆ ఆది భిక్షువు నువ్వేరా.